రైట్. సో, మన టాపిక్ వచ్చేసరికి మన సబ్జెక్ట్ పేరు బిజినెస్ లాస్, బిజినెస్ కరెస్పాండెన్స్ రిపోర్టింగ్ అమ్మా. అందులో ఇప్పుడు మనం ప్రెజెంటేషన్ గురించి చూసేదంతా కూడా ఓన్లీ బిజినెస్ లాస్ గురించే నేను మాట్లాడుతున్నాను. బిజినెస్ కరెస్పాండెన్స్ రిపోర్టింగ్ గురించి నేను ఇప్పుడు మాట్లాడట్లేదు. ఓకే. రైట్. సో, ఫస్ట్ బిజినెస్ లాస్. మనకి రెగ్యులర్ గా ఎప్పుడు చదువుకునేలాగా అంటే ప్రతి సబ్జెక్ట్ చదివేలాగా ఇది చదవడం కుదరదండి. అంటే మీ అకౌంట్స్ చదివినట్టో, లేకపోతే మిగతా థియరీ సబ్జెక్ట్స్ చదివినట్టో కాదండి. బిజినెస్ లాస్ గురించి మాట్లాడుకుంటే మనం ఎలాబొరేటెడ్ గా ఇక్కడ పాయింట్స్ వైస్ గా మనం చదువుకోవాలి. ఆన్సర్ రాసేటప్పుడు కూడా దాని ప్రకారమే మనం ఆన్సర్ రాయాలండి. ఓకే. మెయిన్ టెర్మినాలజీ ఇక్కడ ఫస్ట్ కీ ఎలిమెంట్ అండి. వైల్ స్టడీయింగ్ కీ ఎలిమెంట్ ఏంటంటే టెర్మినాలజీ. సో, ఈ టెర్మినాలజీ అనేది ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ అంటమ్మా. మనకి బిజినెస్ లాస్ యొక్క టెర్మినాలజీ ఏదైతే ఉందో అదే మన ఎగ్జామ్ లో పడాలి. సో, మనం చదువుకుంటున్నప్పుడు డెఫినిషన్ లో కొన్ని పాయింట్స్ మరి నేను హైలైట్ చేసేవాడిని. సో, మీకు గుర్తుందో లేదో ప్రతి డెఫినిషన్ ని మనం ఎలాబొరేట్ చేసుకుంటున్న దాంట్లో అందులో కీ పాయింట్స్ నేను విడిగా రాస్తానమ్మా. ఆ కీ పాయింట్స్ అనేవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఆ కీ పాయింట్స్ ని మనం ఎగ్జామ్ లో ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈస్ గా మనం మెన్షన్ చేయాలి. ఏ మాత్రం కూడా కొంచెం కూడా డీవియేట్ అవ్వకుండాని. ఓకే. మనకి క్వెషన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి అని చెప్పేసని అనుకుంటే గనక క్వెషన్స్ 3 టైప్స్ లో క్వెషన్స్ ఉంటాయంటండి మనకి. ఇక్కడ బిజినెస్ లాస్ కి సంబంధించింది క్వెషన్స్ 3 టైప్స్ అంటండి. ఒకటి ప్రాక్టికల్ క్వెషన్స్. 2 డైరెక్ట్ క్వెషన్స్. 3 డిఫరెన్సెస్. ఓకే. ఇలా మనకి 3 టైప్స్ ఆఫ్ క్వెషన్స్ మనకి ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉందండి. మోస్ట్ ఆఫ్ ది క్వెషన్స్ అన్నిటిని కూడా బైఫర్కేట్ చేస్తే బిజినెస్ లాస్ క్వెషన్స్ అన్ని బైఫర్కేట్ చేస్తే ఈ 3 కేటగిరీస్ లోకే వస్తాయి. 1, 2 ఎక్స్ట్రా క్వెషన్స్ డిఫరెంట్ టైప్ లో వచ్చే అవకాశం ఉంది. ఇవ్వడానికి లేదని చెప్పట్లేదు కానీ మోస్ట్ ఆఫ్ ది క్వెషన్స్ మాత్రం ఈ మూడిటి ప్యాటర్న్స్ లోనే ఉంటదండి. ఈ 3 ప్యాటర్న్స్ లో ఉన్న క్వెషన్స్ ని మనం ఎలా ఆన్సర్ చేయాలి ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందాం అమ్మా. ఓకే. రైట్. ఫస్ట్ ప్రాక్టికల్ క్వెషన్స్. మీకు ప్రాక్టికల్ క్వెషన్ కనుక ఎగ్జామ్ లో ఇచ్చినట్లయితే మనం ఒక మెథడాలజీ అనేది ఇక్కడ మాట్లాడుకుందాం. అదే దాన్ని కంటిన్యూ చేసుకుందాం అండి. ఓకే. సో, ప్రాక్టికల్ క్వెషన్స్ ఎప్పుడు కూడా స్టార్ట్స్ విత్ ఎప్పుడు కూడా ఇక్కడ యాక్ట్ అంటే ప్రొవిజన్, తర్వాత ఫ్యాక్ట్, తర్వాత క్వెషన్ లో ఉన్న ఆస్పెక్ట్, తర్వాత కంక్లూజన్ అండి. ఓకే. సో, ఎప్పుడు కూడా కంక్లూజన్ ని ఫస్ట్ రాయకూడదు. అంటే క్వెషన్ చదవగానే మనకు కంక్లూజన్ అనేది ఆన్సర్ వచ్చేస్తది. ఆ కంక్లూజన్ ని ఎగ్జామ్ లో ఫస్ట్ ఆన్సర్ కింద రాయకూడదంట. ఓకే. సో, కంక్లూజన్ ఎప్పుడు లాస్టే ఉండాలండి. ఇది ఫ్రీజ్. ఓకే. ఇది ఫిక్స్ అయిపోయిందండి కంక్లూజన్ లాస్ట్ లో. తర్వాత యాక్ట్, ఫ్యాక్ట్ అనేవి ఎక్కడైనా సరే ఇది ఆర్డర్ మార్చుకోవచ్చు. ఫస్ట్ యాక్ట్ రాసి తర్వాత ఫ్యాక్ట్ రాయొచ్చు, ఫ్యాక్ట్ రాసి యాక్ట్ రాయొచ్చు. ఎలాగైనా పర్లేదండి. ఓకే. రైట్. ఇక్కడ యాక్ట్ అనేది మనం ప్రెజెంట్ చేసేటప్పుడు మనం ఎలా ప్రెజెంట్ చేయాలి అని చెప్పేసానంటే గనక సో, ఫస్ట్ ప్రాక్టికల్ క్వెషన్స్ మనం మాట్లాడుకుంటున్నామండి. అందులో మనం ఆన్సర్ చేసే విధానం అంటే అనుకున్నామంటే యాక్ట్, ఫ్యాక్ట్, కంక్లూజన్ అని చెప్పేసని అనుకున్నాం. ఫస్ట్ యాక్ట్. యాక్ట్ గురించి రాసేటప్పుడు స్పెసిఫిక్ ప్రొవిజన్ రాయాలండి. అంటే క్వెషన్ లో ఏ దే దేని గురించి అడిగాడు స్పెసిఫిక్ ప్రొవిజన్ అనేది మనం మెన్షన్ చేయాలంట. ఓకే. సో, స్పెసిఫిక్ ప్రొవిజన్ ఏదైతే ఉందో స్పెసిఫిక్ ప్రొవిజన్ ని మనం అటెంప్ట్ చేయాలండి. ఇక్కడ అంటే క్వెషన్ టెర్మినాలజీ చూసుకొని క్వెషన్ లో దేని గురించి టార్గెట్ చేశాడు, ఏ పాయింట్ మీద మనకి ఏ సెక్షన్ మీద లేకపోతే ఏ పర్టికులర్ ఆస్పెక్ట్ మీద మనల్ని క్వెషన్ అడుగుతున్నాడు అనేది మనకు తెలిసిపోద్దండి. సో, చూస్తే గనక ఇప్పుడు సింపుల్ గా ఒక క్వెషన్ లో ఏంటంటే
ఇన్విటేషన్ టు ఆఫర్ అంటే ఒకడు ఒక బోర్డు చూసాడు. ఒక బోర్డులో ఒక ఆఫర్ ఉంది. ఇక్కడ ఇలాగ ఎవరైనా కావాలనుకుంటే గనక ఇప్పుడు ఆషాఢం ఆఫర్ 50% డిస్కౌంట్ అని చెప్పేసని అన్నాడు. వాడు వెళ్లి అక్కడ బట్టలు పర్చేజ్ చేశాడు అని చెప్పేసని అక్కడికెళ్ళినప్పుడు అక్కడేదో సమ్ సిట్యుయేషన్ క్రియేట్ చేసి ఇచ్చాడనుకోండి. ఇదంతా కూడా దేని చుట్టూ తిరుగుతుంది అని చెప్పేసని అనుకుంటే కనుక ఇది జస్ట్ నార్మల్ గా ఒక క్వెషన్ చూసుకుంటే ఒక ఇన్విటేషన్ టు ఆఫర్ ఉండి ఇన్విటేషన్ టు ఆఫర్ ని వీడు ఆఫర్ అనుకుని ఇలా ఆఫర్ ని వాడు ఆఫర్ ఇచ్చాడని చెప్పేసని అనుకుని చెప్పేసని ఒక క్వశ్చన్ క్రియేట్ చేశాడు అనుకోండి. అంటే టోటల్ గా అది ఇన్విటేషన్ టు ఆఫర్ గురించి తిరుగుతుంది. అంటే ఆఫర్ మీద క్వశ్చన్ అనుకున్నప్పుడు ఆ స్పెసిఫిక్ ప్రొవిజన్ అనేది మనం ఇక్కడ అటెంప్ట్ చేయాలి. ఆ యాక్ట్ అంటే పర్టికులర్ గా రాయాలండి. ఇందులో మనం మెన్షన్ చేసుకునే పాయింట్స్ వచ్చేసరికి సెక్షన్ మెన్షన్ చేయొచ్చు, ప్రొవిజన్ మెన్షన్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ మీకు దొరికితే గనక కేసులా కూడా మనం ఏమైనా ఉంటే గనక మనకు గుర్తుంటే గనక రాసుకోవచ్చు. మీకు కేస్ లాస్ కూడా మీకు బుక్ లోనే చాలా కేస్ లాస్ ఇచ్చామండి. ప్రతి టాపిక్ కి కేస్ లా అనేది ఉంటది. సో ఎన్ని కేస్ లాస్ గుర్తు పెట్టుకోగలిగితే అన్ని కేస్ లాస్. ఆ కేస్ లా రాసేటప్పుడు కూడా కేస్ లాలోని ఎంతమంది పార్టీస్ ఉంటారంటే 2 పార్టీస్ ఉంటారండి. సో సమ్ వన్ వర్సెస్ సమ్ వన్ అని చెప్పేసి అని ఉంటాయి. ఇందులో ఒక పార్టీ గుర్తుంది, ఇంకో పార్టీ గుర్తు లేదు అని చెప్పేసి అని అనుకుంటే గనక ఇప్పుడు రామయ్య వర్సెస్ చెన్నయ్య అనే కేసు ఉందండి. ఆ రామయ్య అనేది గుర్తుంది కానీ చెన్నయ్య అనేది గుర్తు లేదు అని చెప్పేసి అనుకుంటే గనక అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆర్ఈ ఒక పార్టీ గుర్తున్నాడు కాబట్టి ఆర్ఈ అని పెట్టి రామయ్య కేస్ రామయ్య కేస్ అని చెప్పేసి రాసుకోవచ్చండి ఎగ్జామ్ లోని. లేదు 2 గుర్తున్నాయంటే ఈ రామయ్య వర్సెస్ చెన్నయ్య అని చెప్పేసి రాసుకోవచ్చు. లేదు ఒకటే పార్టీ గుర్తుందని చెప్పేసి అనుకుంటే కనుక అక్కడ మనం ఏం రాస్తామంటే అని చెప్పేసి పెట్టి అక్కడ కేసులో ఆ పర్టికులర్ రామయ్య కేసులో జరిగింది అని చెప్పేసి మనం రాసుకోవచ్చండి. ఇదన్నీ కూడా ఎందులో రాయాలి? స్పెసిఫిక్ ప్రొవిజన్ యాక్ట్ అనే యాక్ట్ రాసేటప్పుడు సెక్షన్ మెన్షన్ చేయాలి, ప్రొవిజన్ మెన్షన్ చేయాలి, కేసులో అనేది మెన్షన్ చేయాలి. సార్ సెక్షన్ గుర్తు లేదు, గుర్తు లేకపోతే రాయడం మానేయండి కానీ తప్పు మాత్రం రాయొద్దు. దయచేసి సెక్షన్ తప్పు రాయొద్దు. సెక్షన్ తప్పు రాశారంటే కనుక మనకి మొత్తానికి మార్కులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటది. ఓకే, రైట్. అండ్ తర్వాత ఇక్కడ యాక్ట్ రాసేటప్పుడు ప్రొవిజన్ రాసేటప్పుడు సెక్షన్ గుర్తుంటే రాయండి, లేకపోతే లేదండి. అండ్ ఇక్కడ సెక్షన్ గురించి చూసినప్పుడు మనకి సార్ సబ్ సెక్షన్స్ గుర్తులేవు అంటే అక్కడ మనకి సపోజ్ 2 క్లాజ్ డి గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి. ఇక్కడ ఈ క్లాజ్ డి అనేది గుర్తులేదు, కన్సిడరేషన్ గురించి క్లాజ్ అనేది గుర్తులేదు సార్ అని చెప్పేసానంటే అకార్డింగ్ టు సెక్షన్ 2 అని చెప్పేసి రాసేయచ్చు. అండర్ ది అప్రోప్రియేట్ క్లాజ్ ఆఫ్ సెక్షన్ 2 అని చెప్పేసి రాయొచ్చండి, తప్పులేదు. కానీ ఇక్కడ 2 ని పక్కన ఈ అని చెప్పేసి రాయొచ్చా, గుర్తులేదు అని చెప్పేసి ఏదో ఒకటి రాసేద్దాం అని చెప్పేసి మాత్రం అటెంప్ట్ చేయొద్దు. ఎందుకంటే స్పెసిఫిక్ సెక్షన్ అన్నప్పుడు సెక్షన్ నెంబర్ క్లియర్ గా పర్ఫెక్ట్ గా రాయాలి. లేకపోతే గుర్తు లేకపోతే అసలు అటెంప్ట్ చేయడానికి కూడా ట్రై చేయొద్దండి సెక్షన్ ని. ఓకే, రైట్. సో సెక్షన్ ని రాస్తాం. సెక్షన్ తర్వాత మనం ఏంటంటే ప్రొవిజన్ రాసేటప్పుడు మనకి పర్టికులర్ గా మాట్లాడుకోవాలనుకుంటే పారాగ్రాఫ్ బట్టి పట్టమని నేనేం చెప్పనమ్మా. కానీ అందులో కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ కీవర్డ్స్ కనుక కరెక్ట్ గా మెన్షన్ అయ్యేలాగా మనం రాయాలండి. ఓకే, ఇప్పుడు కన్సిడరేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ కన్సిడరేషన్? కన్సిడరేషన్ ఈజ్ అని చెప్పేసి డెఫినేషన్ లో మనకి ఏవైతే చెప్తాయో అందులో ఇట్ ఈస్ సంథింగ్ ఇన్ రిటర్న్. తర్వాత ఎట్ ది డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్ అంటే ఇక్కడ మన కీ ఎలిమెంట్స్ ఏవైతే మాట్లాడుకుంటామో ఇట్ మస్ట్ మూవ్ ఎట్ ది డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్ అని చెప్పేసి అలాగా డెఫినేషన్ లో ఉండే కీ ఎలిమెంట్స్ అన్ని కూడా మీరు ముందే రాసి పెట్టుకోవాలండి. ఈ ప్రొవిజన్ ఆన్సర్ చేయడానికే మనం స్ట్రెస్ చేసుకోవాలి. ఆ ప్రొవిజన్ ఆన్సర్ చేయడానికి ఎక్కువ మనం ఏంటంటే చదవాల్సి వస్తుందండి. మీరు క్వశ్చన్ లో ఇక్కడ చదివేటప్పుడు కూడా ఏం చేయాలంటే కనుక థియరీ చదివేటప్పుడు మీరు ఒక టాపిక్ తీసుకున్నారంటే ఆ టాపిక్ లో ఒక డెఫినేషన్ తీసుకున్నారంటే కనుక ఆ డెఫినేషన్ లో మీరు ఏం చేయాలంటే కీ ఎలిమెంట్స్ అనేవి ఏవి ఉన్నాయని చెప్పేసి మీరు కీ ఎలిమెంట్స్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోవాలమ్మా. కీ ఎలిమెంట్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్ గా మీరు రాసుకోవాలి. అంటే చదివేటప్పుడే ఒక షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఆ షార్ట్ నోట్స్ లో ఏం చేయాలంటే కనుక ఇప్పుడు డెఫినేషన్ ఉంది, డెఫినేషన్ లో ఇందులో కీ ఎలిమెంట్స్ కంపల్సరీగా మనం ఈ ఎగ్జామ్ లో ఈ ముక్క పడాలి అని చెప్పేసి ఏవైతే ఉంటాయో ఆ కీ ఎలిమెంట్స్ మనం ఐడెంటిఫై చేసుకుని ఆ కీ ఎలిమెంట్స్ షార్ట్ నోట్స్ లో రాసుకుంటాం. మనం ఎక్కువ సార్లు రివైజ్ చేసుకునేటప్పుడు ఆ కీ ఎలిమెంట్స్ జస్ట్ రివైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అమ్మా. ఆ కీ ఎలిమెంట్స్ నుంచి ఒక సెంటెన్స్ ఫామ్ చేసుకుని మనం ప్రొవిజన్ కింద రాసేస్తాం.
ఓకే. కీ ఎలిమెంట్స్ ని తీసుకొని వాటిని సెంటెన్స్ కింద ఫార్మ్ చేసుకొని ఒక ప్రొవిజన్ అనేది ఇక్కడ మనం రాసుకోవచ్చు. కానీ కీ ఎలిమెంట్స్ ఎక్కడ మిస్ అవ్వకూడదు. అమ్మ ఈజులు, వజులు మిస్ అయితే ఎవడు కూడా ఇదనడు గాని అసలు ప్రొవిజనే మార్చేసారనుకోండి. సో కన్సిడరేషన్ మస్ట్ మూవ్ అట్ ది డిజైర్ ఆఫ్ ది ప్రామిసీ అన్నారనుకోండి. అది టోటల్ గా రాంగ్ అయిపోతుంది. సో అలా కాకుండా ఎట్ ది డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్ మూవ్ అవ్వాలి. ఇట్ మే నాట్ బి అడిక్వేట్. అదే పాస్ట్ కన్సిడరేషన్ అవ్వచ్చు, ప్రెజెంట్ కన్సిడరేషన్ అవ్వచ్చు అని చెప్పేసి మనం ఏవైతే మాట్లాడుకున్నాం అందులో వర్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఏది థింగ్స్ టు డూ ఆర్ అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్ అది అలాగా మనం ఏవైతే కీ ఎలిమెంట్స్ మాట్లాడుకున్నా ఆ కీ ఎలిమెంట్స్ గురించి ఖచ్చితంగా ఇక్కడ మనకి ఏం రావాలండి ప్రొవిజన్ లో రావాలి. ఆ కీ ఎలిమెంట్స్ ని మీరు చదువుకునేటప్పుడే ప్రతి డెఫినేషన్ లో ఉన్న కీ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మీరు లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఈ టాపిక్ మీద ఇవి కీ ఎలిమెంట్స్ అని చెప్పేసి మీరు నోట్ చేసుకోవాలండి షార్ట్ నోట్స్ లోనే. అవి ఎక్కువ సార్లు రివైజ్ చేయాలి. ఆ రివైజ్ చేసిన వాటి నుంచి ఫ్రేమ్ చేసుకుంటూ ఒక్కొక్క సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకోవడం పెద్ద విషయం కాదు. ఆ సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకుంటూ ఇక్కడ ప్రొవిజన్ అనేది రాయాలమ్మా. ఓకే. రైట్. అంటే ఈ ప్రొవిజన్ అనేది సార్ నాకు తెలిసింది కదా అని చెప్పేసి 4, 5 ప్రొవిజన్స్ ఒకేసారి రాసేయకూడదండి. ఆడు ఏం అడిగాడో ఆ క్వెషన్ కి రిలేటెడ్ గా ఉన్న ప్రొవిజన్ మాత్రమే మనం మెన్షన్ చేయాలి. సో దీనికోసమే మీరు ఎక్కువ వర్కౌట్ చేయండి. సెక్షన్స్ రాసినా రాయకపోయినా ప్రాబ్లమ్ లేదు. కానీ తప్పు రాయకూడదు. రాస్తే ఏంటంటే గుడ్ ఇంప్రెషన్ అండి. ఓకే. చాలా మంచి ఇంప్రెషన్ అనేది ఉంటుంది. సెక్షన్ అనేది రాస్తే పర్టిక్యులర్ స్పెసిఫిక్ పాయింట్ అనేది రాస్తున్నాడని చెప్పేసని ఇంప్రెషన్ ఉంటదండి. ఇంప్రెషన్ కోసం రాసేది. కానీ ప్రొవిజన్ మాత్రం మార్క్స్ కోసం రాయాలి. ఈ ప్రొవిజన్ అనేది రాసేటప్పుడు మాత్రం కీ ఎలిమెంట్స్ ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు. ఓకే. కీ ఎలిమెంట్స్ రాంగ్ కూడా రాకూడదండి. ఓకే. రైట్. ఎందుకంటే ఇదే హార్ట్ ఆఫ్ ది ఆన్సర్. ఈ ప్రొవిజన్ రాయడమే హార్ట్ ఆఫ్ ది ఆన్సర్ కాబట్టి ఈ హార్ట్ ఆఫ్ ది ఆన్సర్ ని మనం చాలా స్పెసిఫిక్ గా ఆన్సర్ చేయాలన్నమాట. ఓకే. రైట్. నెక్స్ట్ ఫ్యాక్ట్. సో ఈ తర్వాత కేస్ లాస్ అనేవి మీకు గుర్తుంటే రాయండి. గుర్తు లేకపోతే రాయొద్దు. కానీ కొన్ని కొన్ని స్పెసిఫిక్ గా కేస్ లాస్ మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండమ్మా. మనం ఆల్రెడీ క్లాసెస్ లో చెప్పినప్పుడు కొన్ని కొన్ని ఇప్పుడు నాష్ వర్సెస్ ఇన్మాన్ అని లేకపోతే మనకి లాల్మన్ శుక్లా వర్సెస్ గౌరీ దత్ అని గాని, అలాంటి కొన్ని కేస్ లాస్ ఏవైతే ల్యాండ్ మార్క్ కేస్ లాస్ చెప్పానో, ఆ ల్యాండ్ మార్క్ కేస్ లాస్ అనేవి మీరు అక్కడ గుర్తుపెట్టుకొని అంటే ఇంకొంచెం కేస్ లాస్ అయితే ఎక్కువ గుర్తుపెట్టుకొని తప్పులేదు. కానీ దొరికితే మాత్రం స్పెసిఫిక్ గా రాయడానికి, స్పెసిఫిక్ గా కేస్‌లా మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఏ కేస్‌లా పడితే ఆ కేస్‌లా కాదు. ప్రొవిజన్ కూడా స్పెసిఫిక్ గా రాయాలమ్మా. అంటే 4, 5 ప్రొవిజన్స్ ఇ ఇ ఉంటాయి కదా అని చెప్పేసని తెలుసు కదా అని చెప్పేసని రాయకూడదు. ఓకే. రైట్. నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసరికి క్వెషన్ ని నీట్ గా రిప్రజెంట్ చేయాలండి. క్వెషన్ ని డీకోడ్ చేయాలి. ఓకే. సో అక్కడ క్వెషన్ లో ఏం జరిగింది అనేది క్వెషన్ క్లమ్జీగా ఇచ్చుండొచ్చు. కానీ మీరు దాన్ని ఒక ఆర్డర్ లో రాయాలి. ఓకే. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు స్పెసిఫిక్ గా ఒక క్వెషన్ ని డీకోడ్ చేసేటప్పుడు అక్కడ సెంటెన్స్ లో ఏ ఏ ట్రాన్సాక్షన్ తర్వాత ఏ ట్రాన్సాక్షన్ జరిగిందనే సీక్వెన్స్ అనేది మీరు చూసి ఆ సీక్వెన్స్ అనేది మెన్షన్ చేయాలి. సో ఇక లాస్ట్ లో కంక్లూజన్ ఏంటంటే బేస్డ్ ఆన్ ది యాక్ట్ అండ్ బేస్డ్ ఆన్ ది ఫ్యాక్ట్ ది కంక్లూజన్ ఈజ్ హియర్ అండర్ అని చెప్పేసని బేస్డ్ ఆన్ ది provisions of the act and provisions of the and based on the questions which are applicable to the fact అంటే ది ప్రొవిజన్స్ విచ్ ఆర్ ఇన్ ద యాక్ట్ సారీ మన కాంట్రాక్ట్ యాక్ట్ అండ్ విచ్ ఆర్ అప్లికబుల్ టు ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ అని చెప్పేసి రాసి అప్పుడు మరి మీరు కంక్లూజన్ అనేది రాయండి. మీ కంక్లూజన్ అనేది. సో ఈ ప్రొసీజర్ అనేది కనుక మీరు ఫాలో అయితే మోస్ట్ ఆఫ్ ది మార్క్స్ అనేది మీరు గెయిన్ చేయొచ్చమ్మా. ఓకే. ఒక 4 మార్క్స్ కి అడిగాడు అనుకోండి. అంటే 4కి 4 అనేది వచ్చినా రావచ్చు తప్పులేదు. కానీ మాక్సిమం 3 మార్క్స్ అయితే గనుక తగ్గించలేడండి. ఈ ప్రొసీజర్ ఫాలో అవుతూ మీరు పర్ఫెక్ట్ గా గనక మెన్షన్ చేయగలిగితే ఇక్కడ ప్రొవిజన్ నీట్ గా రాసి తర్వాత క్వెషన్ ని ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ లో మనం బ్రేక్ డౌన్ చేసి రాయడం అండ్ కంక్లూజన్ అనేది ఒకటి ఇవ్వడం ద్వారా లాస్ట్ కంక్లూజన్ అనేది ఇవ్వడం ద్వారా మీరు ఈ ఆన్సర్ అనేది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ లో రాసినట్టే. అప్పుడు ఇంచుమించు 4కి 4 పడిపోయినా ఆశ్చర్యపోక్కర్లేదు. థియరీ సబ్జెక్ట్ కాబట్టి 4కి 3 మార్క్స్ 3 మార్క్స్ అనేవి మనకి పడే అవకాశం అనేది ఉంటదన్నమాట. ఓకే. దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ప్రాక్టికల్ క్వెషన్ అండి. ఓకే. రైట్. ఇంకేమున్నాయి? డైరెక్ట్ క్వెషన్స్ అండి. మనకి డైరెక్ట్ క్వెషన్స్ అనేవి ఎలా ఆన్సర్ చేయాలి సార్ అని చెప్పేసనంటే
డైరెక్ట్ క్వెషన్స్ మనం ఆన్సర్ చేయడానికి ఇక్కడ ఫస్ట్ ప్రొవిజన్ ఆర్ డెఫినిషన్ రాయాలమ్మా. ఎలా ఇస్తాడని చెప్పేసానంటే క్వెషను డిఫైన్ కాంట్రాక్ట్ అండ్ వాట్ ఆర్ ది ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ అని చెప్పేసని ఇచ్చాడనుకోండి. అప్పుడు ప్రొవిజన్ ఆర్ డెఫినిషన్, ఇక్కడ డెఫినిషన్, ప్రొవిజన్, కాంట్రాక్ట్ అంటే ఏంటని అడిగాడు. కాబట్టి ఆ డెఫినిషన్ రాయాలి, ఆ ప్రొవిజన్ రాయాలి. తర్వాత ఈ ప్రొవిజన్ ఆర్ డెఫినిషన్ తర్వాత సెకండ్ ఎలిమెంట్ కంటెంట్ అండి. కంటెంట్ అంటే అందులో క్వెషన్‌లో 2 ఉన్నాయి. ఏంటంటే కాంట్రాక్ట్ అంటే ఏంటని అడిగాడు. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ అంటే ఏంటని అడిగాడు. కాబట్టి ప్రొవిజన్ మనం రాయాలి. తర్వాత దాని డెఫినిషన్ ఫస్ట్ రాయాలి. ఆ తర్వాత దాని ఇంట్రడక్షన్. ప్రొవిజన్ డెఫినిషన్ అంటే ఇక్కడ మనకి కాంట్రాక్ట్ అంటే వాట్ ఈస్ కాంట్రాక్ట్ అన్నాడు కాబట్టి కాంట్రాక్ట్ యాక్ట్ ఇంట్రడక్షన్ నుంచి మనం రాసుకుంటూ రావచ్చండి. ఓకే. అండ్ కంటెంట్ అంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఏంటని అడిగాడు కాబట్టి అవి కూడా మనం రాయాలి. ఈ డైరెక్ట్ క్వెషన్స్ ఆన్సర్ చేయడానికి మనం ఎలా చదువుకోవాలి సార్ అని చెప్పేసానంటే ఈ డైరెక్ట్ క్వెషన్స్ మనం ఆన్సర్ చేయడం చాలా ఈజీ అండి. ఓకే. ఎందుకంటే ప్రాక్టికల్ క్వెషన్ అన్నా మనం పర్టికులర్ గా ఐడెంటిఫై చేసుకుని అందులో ఏ పాయింట్ మనం రాయాలనేది కొంచెం అన్నా ఆలోచించుకోవాలి. కానీ ఇక్కడ డైరెక్ట్ క్వెషన్ అన్నప్పుడు డైరెక్ట్ గా మనకి మనం కీవర్డ్స్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకుంటున్నాం. తర్వాత సెకండ్ మనం ఐడెంటిఫై చేసుకోవాల్సింది ఏంటంటే ఏదన్నా ఒక అక్కడ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అన్నాడు అనుకోండి. ఆ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ని ఆర్డర్ లో రాయాల్సిన అవసరం లేదు గానీ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కవర్ అయ్యే విధంగా మనం ఇప్పుడు సైడ్ హెడ్డింగ్స్ అండి. సైడ్ హెడ్డింగ్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. కొంచెం ఇవి సైడ్ హెడ్డింగ్స్, కీవర్డ్స్ అనేవి మీరు కావాలంటే షార్ట్ నోట్స్ లో రాసుకుని ఒక టాపిక్ సంబంధించి తీస్తే కనుక టాపిక్ సంబంధించిన సైడ్ హెడ్డింగ్స్ రాసుకుని లోపల మ్యాటర్ కొంచెం అటు ఇటుగా మీరు దానికి సరిపడినట్టు రాయొచ్చండి. కానీ సైడ్ హెడ్డింగ్స్ మాత్రం చాలా నీట్ గా ఉండాలి. ఓకే. సైడ్ హెడ్డింగ్స్ మాత్రం అప్రోప్రియేట్ గా రాసి లోపల కంటెంట్ అనేది దానికి అప్రోప్రియేట్ గానే రాస్తాం. కానీ కొంచెం సెంటెన్స్‌లు అటు ఇటు అయినా పర్లేదు. కానీ సైడ్ హెడ్డింగ్స్ మాత్రం తప్పుగా రాయొద్దు. ఓకే. రైట్. సో కీవర్డ్స్ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే సైడ్ హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో సైడ్ హెడ్డింగ్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో సపోజ్ మనకి క్వెషన్ చూసామనుకోండి. ఒక ఎగ్జాంపుల్‌కి ఒక క్వెషన్ చూద్దాం. సో అగ్రీమెంట్ కి కన్సిడరేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసని అండ్ కమెంట్ అని అన్నాడండి. ఇట్ ఈస్ అగ్రీమెంట్స్ వితౌట్ కన్సిడరేషన్ ఆర్ వాయిడ్ అని చెప్పేసని కమెంట్ అని చెప్పేసని అన్నాడండి. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే డైరెక్ట్ క్వెషన్ అండి ఇది. డైరెక్ట్ క్వెషన్ ఎలా అయింది సార్ అంటే ఇక్కడ అగ్రీమెంట్స్ కి కన్సిడరేషన్ ఖచ్చితంగా ఉండి తీరాలా అని చెప్పేసనంటే ఉండి తీరాలా అని చెప్పేసని క్వెషన్ అడిగాడండి. దాని మీద కమెంట్ చేయమంటున్నాడండి. అప్పుడు అగ్రీమెంట్స్ వితౌట్ కన్సిడరేషన్ ఆర్ వాయిడ్ అని చెప్పేసని సెక్షన్ 25 లో మనకి డెఫినిషన్ ఆస్పెక్ట్ ఉంది. ఓకే. ఒక ప్రొవిజన్ ఉంది సెక్షన్ 25 లో. సో ఈ ప్రొవిజన్ అనేది మనం రాస్తాం. రాసి ఇక్కడ అగ్రీమెంట్స్ అనేవి కన్సిడరేషన్ లేకపోతే ఏమవుతాయి? అవన్నీ కూడా వాయిడ్ అయిపోతాయి అని చెప్పేసని రాస్తూ దానికి కంటెంట్ ఏంటంటే ఇక్కడ అగ్రీమెంట్స్ కన్సిడరేషన్ లేకపోయినా సరే కొన్ని వాలిడ్ అవుతాయి అని చెప్పేసని చెప్పి అంటే ఇంకొకటి పాయింట్. ఈ సైడ్ హెడ్డింగ్స్ ఏవైతే ఉంటాయో సైడ్ హెడ్డింగ్స్ కంపల్సరీగా ఇంట్రడక్షన్ ఉండాలండి. సైడ్ హెడ్డింగ్స్ ఏవో స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాం, స్టార్ట్ చేసేసి రాసేస్తున్నాం అని చెప్పేసని కాదు. There are exceptional cases to the general rule. General rule is that what is the general rule? The agreements without consideration are void అనేది జనరల్ రూల్ అండి. దానికి సర్టెన్ ఎక్సెప్షనల్ కేసెస్ అనేవి ఉన్నాయి. ఓకే. ఆ ఎక్సెప్షనల్ కేసెస్ అనేవి తర్వాత మనం దానికి ఇంట్రడక్షన్ అన్నమాట. సైడ్ హెడ్డింగ్స్ కి ఇంట్రడక్షన్ ఏంటి? ఎవ్రీ అగ్రీమెంట్ వితౌట్ కన్సిడరేషన్ ఇస్ వాయిడ్. బట్ there are certain exceptional cases where agreements without consideration are also valid అని చెప్పేసని హెడ్డింగ్ పెట్టి దానికి ఇంట్రడక్షన్ సైడ్ హెడ్డింగ్స్ అనేవి వస్తాయి. సైడ్ హెడ్డింగ్స్ కి ఇంట్రడక్షన్ రావాలి. అంటే డైరెక్ట్ గా ఇది రాసేసి జనరల్ రూల్ రాసేసి కింద మనం రాసుకుంటూ వెళ్ళిపోవడం కదా. నెక్స్ట్ మనం ఏవైతే సైడ్ హెడ్డింగ్స్ పెడుతున్నామో దానికి ఇంట్రడక్షన్ కూడా ఇవ్వాలంట. ఓకే. అది డైరెక్ట్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసే విధానం. అంటే ఫస్ట్ ప్రొవిజన్ రాస్తాం, తర్వాత దాని కంటెంట్ అనేది మనం రాయాలండి. ఓకే. రైట్. నెక్స్ట్ ఈ డిఫరెన్సెస్ అండి. ఈ డిఫరెన్సెస్ కి వచ్చేసరికి సార్ ఖచ్చితంగా డిఫరెన్సెస్ రాసేటప్పుడు మనం ఒక టేబుల్ ఎయ్యాలా? మనకు చిన్నప్పటి నుంచి కూడా మనకి బాగా అలవాటైపోయింది ఏంటంటే డిఫరెన్సెస్ అనేది రాస్తే టేబుల్ వేయాలి. ఓ టేబుల్ రూపంలోనే ప్రెజెంట్ చేసుకుంటూ రావాలి అని చెప్పేసని ఒక మైండ్ సెట్ ప్రిపేర్ అయిపోయి ఉంటదండి. నేను తప్పను కాదని కూడా అనను. సో ఫస్ట్ ప్రయారిటీలో ఫస్ట్ ఎలా ఆన్సర్ చేయాలంటే గనక ఖచ్చితంగా టాబ్యులర్ ఫార్మ్ లోనే ఆన్సర్ చేయమని చెప్తాను. ఓకే.
ఒకవేళ డిఫరెన్సెస్ అనేవి ఆడు అడిగిన క్వశ్చన్ ప్రకారం డిఫరెన్సెస్ అనేవి నేను ఎక్కువ రాయలేకపోతున్నాను సార్ అని చెప్పేసానంటే యూ కెన్ అంటే టాబ్యులర్ ఫామ్ లో రాస్తే గనుక 2 పాయింట్లు 3 పాయింట్ల కింద వస్తుంది సార్ అని చెప్పేసానంటే అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే పాయింట్స్ వైజ్ గా మీరు రాయొచ్చండి ఆన్సర్. ఓకే, పాయింట్స్ వైజ్ గా మీరు రాయొచ్చు. ఓకే, రైట్. అండ్ ఇక్కడ మనం చదువుకునే విధానం ఎలాగా అని చెప్పేసానంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ నోట్స్ అనేది రాసుకోవడం అలవాటు చేసుకోండి. లా అనే సబ్జెక్ట్ కి ఎప్పుడు కూడా టెర్మినాలజీ అనేది స్పెసిఫిక్ గా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆ టెర్మినాలజీ మనం పడితేనే అక్కడ మార్క్స్ అనేవి వస్తాయి. ఆ టెర్మినాలజీ ఎక్కడెక్కడ మనం ఎలా ప్రజెంట్ చేయాలంటే కనుక ప్రాక్టికల్ క్వశ్చన్ లో అయితే కనుక యాక్ట్ లో ప్రొవిజన్ రాసేటప్పుడు టెర్మినాలజీ పడాలి. ఆ తర్వాత లాస్ట్ లో కంక్లూజన్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుందండి. ఓకే, రైట్. తర్వాత ఇక డైరెక్ట్ క్వశ్చన్స్ లో అయితే కనుక ప్రొవిజన్ రాసేటప్పుడు ఆ డెఫినేషన్ గానీ ప్రొవిజన్ గానీ దేన్నైతే మనం చూస్తున్నామో ఆ ప్రొవిజన్ రాసేటప్పుడు మనకి ఆ కీ పాయింట్స్ అనేవి ఆ కీవర్డ్స్ అనేవి చాలా చాలా ఉపయోగపడతాయి. టెర్మినాలజీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత డిఫరెన్సెస్ గురించి మనం ఆన్సర్ చేసేటప్పుడు డిఫరెన్సెస్ లో కూడా రాసేటప్పుడు ఒక చిన్న ప్రొసీజర్ చెప్తానండి. టాబులర్ ఫామ్ లో డిఫరెన్సెస్ రాస్తూనే దానికంటే ముందు రెండిటికి ఇంట్రొడక్షన్ ఇవ్వండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్వాజీ కాంట్రాక్ట్ అండ్ కాంటింజెంట్ కాంట్రాక్ట్ అని చెప్పేసి అని అన్నాడు అనుకోండి. అప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే కనుక క్వాజీ కాంట్రాక్ట్ కి ఇంట్రడక్షన్ ఇవ్వాలి. తర్వాత కాంటింజెంట్ కాంట్రాక్ట్ కి ఇంట్రడక్షన్ ఇవ్వాలి. రెండింటి గురించి ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత యు స్టార్ట్ విత్ యువర్ డిఫరెన్సెస్ బిట్వీన్ టాబులర్ ఫామ్. టాబులర్ ఫామ్ లో మీరు డిఫరెన్సెస్ అనేది రాయడం మొదలెట్టండి. సో డిఫరెన్సెస్ ఆర్ యాజ్ ఫాలోస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ కాంటింజెంట్ కాంట్రాక్ట్. సెకండ్ వన్ దిస్ ఈస్ క్వాజీ కాంట్రాక్ట్ అని చెప్పేసి రెండు రాసి రెండిటికి ఇంట్రడక్షన్ రాసి ఆ తర్వాత ద డిఫరెన్సెస్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది డిఫరెన్సెస్ ఆర్ లిస్టెడ్ అవుట్ హియర్ అండర్ అని చెప్పేసి టాబులర్ ఫామ్ లో అప్పుడు డిఫరెన్సెస్ అనేవి రాయండి. అంతేగాని డిఫరెన్సెస్ అడిగాడు కదా ఫస్ట్ టాబులర్ ఫామ్ కొట్టేసి ఇటే క్వాజీ కాంట్రాక్ట్ ఇటే కాంటింజెంట్ కాంట్రాక్ట్ అని చెప్పేసి రాయొద్దు. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వండి. ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాతే ఈ టాబులర్ ఫామ్ లో డిఫరెన్సెస్ రాయండి. ఇంకా చెప్పాలంటే కనుక ఈ టాబులర్ ఫామ్ ఫాలో అవ్వకపోతే కనుక అప్పుడు పాయింట్స్ అనేవి పాయింట్స్ వైజ్ గా ఒక్కొక్క పాయింట్ తీసుకుని ఆ పాయింట్ లోనే రెండింటి గురించి డిఫరెన్సెస్ మనం మెన్షన్ చేయాలి. ఒక టాపిక్ తీసుకున్నాం అనుకోండి. సో కాంటింజెంట్ కాంట్రాక్ట్ లేదా క్వాజీ కాంట్రాక్ట్. క్వాజీ కాంట్రాక్ట్ అనేది ఇట్స్ ఎ కాంట్రాక్టే కాదు, కానీ క్వాజీ కాంట్రాక్ట్ ఇట్స్ ఎ కాంట్రాక్ట్. ఇది నార్మల్ గా కాంట్రాక్ట్ కింద వస్తుంది. ఇది రెండు కూడా సిమిలారిటీస్, ఒకవేళ సిమిలారిటీస్ డిఫరెన్సెస్ రెండు ఉన్నాయనుకోండి, సిమిలారిటీస్ రాయండి, డిఫరెన్సెస్ కూడా రాయండి. వాడు అడిగింది డిఫరెన్సెస్ కానీ సిమిలారిటీస్ కూడా రాయొచ్చు. ఓకే, తప్పు లేదు. ఓకేనా? సో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి, తర్వాత డిఫరెన్సెస్ అనేది పాయింట్స్ వైజ్ గా లేదా టాబులర్ వైజ్ గా మనం మెన్షన్ చేసుకుంటా రావాలంటండి. దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ ప్రెజెంటింగ్ ద బిజినెస్ లా క్వశ్చన్స్. ఓకే, సపోజ్ ఇప్పుడు ఒక పని చేద్దామండి. ఇచ్చిన క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ లాస్ట్ ఇయర్ పేపర్ అండి ఇది. లాస్ట్ ఇయర్ పేపర్ లో ఒక క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ ఫౌండ్ ఏ వాలెట్ ఇన్ ఎ రెస్టారెంట్. హీ ఎంక్వైర్డ్ ఆఫ్ ఆల్ ది కస్టమర్స్ present there, but the true owner could not be found. He handed over the same to the manager of the restaurant to keep till the true owner is found. After a week, he went back to the restaurant to inquire about the wallet. The manager refused to return it back to X, saying that he did not belong to him. It did not belong to him. In the light of the Indian Contract Act 1872, can X recover it from the manager అని చెప్పేసి అన్నాడండి. ఓకే, రైట్. సో ఇక్కడ టోటల్ గా చూసుకుంటే కనుక క్వశ్చన్ అంతా రివాల్వింగ్ అరౌండ్ దేని గురించి రివాల్వ్ అవుతుందండి, దేని చుట్టూ తిరుగుతుందండి? ఫైండర్ ఆఫ్ ది లాస్ట్ గూడ్స్. ఫైండర్ ఆఫ్ ది లాస్ట్ గూడ్స్ ఈ టాపిక్ చుట్టూ రివాల్వ్ అవుతుందండి. ఇది ప్రాక్టికల్ క్వశ్చన్ అండి. ఈ ప్రాక్టికల్ క్వశ్చన్ అన్నప్పుడు మనం ఫస్ట్ ఏం రాయాలండి? మనం ఏమనుకున్నాం? యాక్ట్, తర్వాత ఫ్యాక్ట్, తర్వాత కంక్లూజన్ అనేది మనం రాద్దామని చెప్పేసి మనం అనుకున్నాం. సో ఇక్కడ సజెస్టెడ్ ఆన్సర్స్ లో ఏ ఆన్సర్ ఎలా ఇచ్చారు అనేది మనం పట్టించుకోవద్దు. మనం అంటూ ఒక ఫార్మాట్ క్రియేట్ చేసుకుందాము, దాని ప్రకారం మనం రాసుకుందాము. ఓకే, రైట్. సో ఇక్కడ చూద్దాం. సెక్షన్ 71 ఆఫ్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. అంటే ఈ సెక్షన్ 71 గుర్తుంది అనుకోండి. సో సెక్షన్ 71 గుర్తుంటే యాక్ట్ లో మనం సెక్షన్ 71 అని చెప్పేసి రాసుకోవచ్చండి. ఓకే, రైట్.
మీకు నేను క్వాజీ కాంట్రాక్ట్స్ లో చెప్పేటప్పుడు మనకి 68 నుంచి 72 వరకు మనకి ప్రొవిజన్స్ ఉంటాయి. 68, 69, 70, 71, 72 5 సెక్షన్‌లకి క్వాజీ కాంట్రాక్ట్ అప్లికబుల్ అవుతుందని చెప్పేసని చెప్తానండి. నేను సెక్షన్స్ కూడా మీకు ఒక ఆహ్, నీట్‌గా సెక్షన్స్ ఏ సెక్షన్ దేనికని చెప్పేసని కొంచెం గుర్తుండే మోడ్‌లోనే మీకు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ సెక్షన్స్, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ సెక్షన్స్ అని చెప్పేసని మీరు షార్ట్ నోట్స్‌లోని రాసుకోవచ్చండి. ప్రతి చాప్టర్‌కి ఈ సెక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ సెక్షన్‌తో ఎండ్ అవుతుంది అని చెప్పేసని రాసుకుంటే ఒక సెక్షన్ అనేది ఏ దీంట్లోకొస్తదనేది మీకు ఒక బౌండరీస్ గుర్తుండే అవకాశం అనేది ఉంటది. ఓకే. రైట్. సో ఇదంతా కూడా రివాల్వింగ్ అరౌండ్ ద రైట్స్ ఆఫ్ ఫైండర్ ఆఫ్ ది గూడ్స్ గురించి మనకి వస్తుందండి. ఓకే. రైట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ఫైండర్ ఆఫ్ ది లాస్ట్ గూడ్స్ గురించి మాట్లాడుతున్నాడు. అలాంటప్పుడు సెక్షన్ 71 లో సారీ సెక్షన్ 71 లో దీని గురించి మనకు తెలిసింది ఏదైతే ఉందో ఆ ప్రొవిజన్ మనం ఇక్కడ ప్రొవిజన్ లో యాక్ట్ లో మనం మెన్షన్ చేస్తాం. ఇక్కడ సెక్షన్ మెన్షన్ చేస్తాం. తర్వాత దీని ప్రొవిజన్ అనేది మనం రాస్తాం. ఆ తర్వాత కేస్ లా గుర్తుంటే ఆ కేస్ లా గురించి రాద్దాం. ఒకసారి చూడండి. ఏ పర్సన్ హూ ఫైండ్స్ ద గూడ్స్ బిలాంగ్స్ టు ది అనదర్ అండ్ టేక్స్ దెమ్ ఇంటూ హిస్ కస్టడీ ఇస్ సబ్జెక్ట్ టు సేమ్ రెస్పాన్సిబిలిటీ యాజ్ దట్ ఆఫ్ ది బెయిలీ. ఇది ప్రొవిజన్ అండి. ఇది ప్రొవిజన్. ఏంటి గనక మనం ఏమనుకున్నాం, ఇక్కడ ఫైండర్ ఆఫ్ ది లాస్ట్ గూడ్స్ కి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉంటదని చెప్పేసని అనుకుంటే, బెయిలీకి ఉండే రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా మనకి ఉంటాయి అని చెప్పేసని మనం మాట్లాడుకున్నామమ్మ. సో ద సేమ్ థింగ్ ఇక్కడ ప్రొవిజన్ లో రాస్తున్నాము. ఓకే. Thus, the finder of the last goods has to take proper care of the property as a man of ordinary prudence, and no right to appropriate the goods and to restore the goods to the owner is found అని చెప్పేసి అని అంటున్నారు. ఇన్ లైట్ ఆఫ్ ది అబోవ్ ప్రొవిజన్ ద మేనేజర్ మస్ట్ రిటర్న్ ద గూడ్స్ టు ద వాలెట్ టు ఎక్స్ అని చెప్పేసి. ఇక్కడ ప్రొవిజన్ ఏంటంటే ఫైండర్ ఆఫ్ ది లాస్ట్ గూడ్స్ కి అసలు రైట్ ఉందా లేదా అనే దాన్ని క్వశ్చన్ కింద అడుగుతున్నాడు. అసలు ఫైండర్ ఆఫ్ ది లాస్ట్ గూడ్స్ కి రైట్ అనేది ఉంటుందా ఉండదా అని చెప్పేసానంటే ఫైండర్ ఆఫ్ ది లాస్ట్ గూడ్స్ కి ఎలాంటి రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయంటే బెయిలీకి ఉండే రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఉంటాయి. ఆ బెయిలీకి ఉండే రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని చెప్పేసని మీకు ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాడండి. ఓకే. ప్రొవిజన్ ని నీట్ గా డిక్ డౌన్ చేశాడండి. ఈ ప్రొవిజన్ ని మనం రాయడమే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి చాలా సింపుల్ గా ఏమని చెప్పాడంటే గనక ఇక్కడ బెయిలీకి ఉండే రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో అయన్నీ ఉంటాయి. అండ్ ఆ బెయిలీకి ఉండే రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాడండి. ఈ లిస్ట్ అవుట్ చేశాడు ఇదంతా కూడా ప్రొవిజన్ అనే పార్ట్ లోకి వస్తదండి మనకి ఆన్సర్ లో. తర్వాత కంక్లూజన్ అనే ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ ఏంటంటే క్వశ్చన్ గురించి రాస్తాం. ఇక్కడ ఏం జరిగింది, ఎక్స్ అనేవాడికి ఒక వాలెట్ దొరికింది. అక్కడ రెస్టారెంట్ ఓనర్ కి ఇచ్చాడు. వాడు మళ్ళీ తర్వాత వచ్చి గూడ్స్ అనేవి వాలెట్ గురించి అడిగాడు. దీన్ని సీక్వెన్షియల్ ఆర్డర్ లో చూస్తాం. ఫస్ట్ ఏం రాయాలి ఫ్యాక్ట్ లోని, ఎక్స్ ఫౌండ్ ఏ వాలెట్ అండ్ హ్యాండెడ్ ఇట్ ఓవర్ టు ద రెస్టారెంట్ ఓనర్. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది, రెస్టారెంట్ ఓనర్ దగ్గరికి ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి రెస్టారెంట్ ఓనర్ ని ఆ గూడ్స్ అడిగాడు. నాకు ఇది దొరికింది కదా, ఆ గూడ్స్ ఎవరైనా క్లెయిమ్ చేసుకున్నారు లేదా అని చెప్పేసి. అప్పుడు క్లెయిమ్ చేసుకోకపోతే కనుక అప్పుడు ఏం చేయాలి, క్లెయిమ్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ ఏం చేయలేదు. ఇక్కడ ఈ తర్వాత ఏం జరిగింది, తిరిగి హోటల్ ఓనర్ రెస్టారెంట్ ఓనర్ తిరిగి గూడ్స్ ఇవ్వనన్నాడు అన్న ముక్క అది జస్ట్ ఆ 4 పాయింట్స్ మనం రాసుకోవాలి ఫ్యాక్ట్ కింద. ఆ తర్వాత కంక్లూజన్ బేస్డ్ ఆన్ ది అబోవ్ ఫ్యాక్ట్ అండ్ యాక్ట్ అంటే బేస్డ్ ఆన్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ యాక్ట్ అండ్ ది విచ్ ఆర్ అప్లికబుల్ టు ద అబోవ్ ఫ్యాక్చువల్ సిచ్యువేషన్ ది కంక్లూజన్ యాజ్ ఈజ్ హియర్ అండర్ అని చెప్పేసి అని రాసి అక్కడ మీరు కంక్లూజన్ రాస్తారండి. ఏంటది, ఇక్కడ మేనేజర్ హ్యాస్ టు మస్ట్ రిటర్న్ ద గూడ్స్ టు ద ఫైండర్ ఆఫ్ ది గూడ్స్ అని చెప్పేసి మిస్టర్ ఫైండర్ ఆఫ్ ది గూడ్స్ అంటే మిస్టర్ ఎక్స్ అని చెప్పేసి రాయాలండి. ఓకే. సో ఇలా మనం ఒక ఫ్యాక్ట్ యాక్ట్ కంక్లూజన్ అనే ఒక ప్రొసీజర్ లో మనం ఏం చేసుకుంటూ వెళ్ళాలంటే ఆన్సర్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ప్రాక్టికల్ క్వశ్చన్ ఆన్సరింగ్ అమ్మ. ఓకే. ఇది మనకి ప్రొసీజర్ కింద పెట్టుకోండి. ఇంకా డైరెక్ట్ క్వశ్చన్స్ అంటారా, డైరెక్ట్ క్వశ్చన్ లో ప్రొవిజన్ రాయడం తెలుస్తుంది మీకు. తర్వాత మీరు ఏదైతే సైడ్ హెడ్డింగ్స్ లిస్ట్ అవుట్ చేసుకున్నారో వాటికి ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటూ ఆ సైడ్ హెడ్డింగ్స్ రాసుకోవడం కూడా తెలుస్తుందండి. డిఫరెన్సెస్ కి సమ్ లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రొడక్షన్, చాలా తక్కువ ఇంట్రొడక్షన్ అవ్వచ్చు కానీ ప్రతి డిఫరెన్సెస్ దేని గురించి అడిగాడో దాని గురించి ప్రతి దానికి కూడా మీరు ఏం చేయాలి, ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత టాబ్లర్ లో కానీ పాయింట్స్ వైజ్ గా కానీ మీరు ఆన్సర్ చేయాలి.
దీనికోసం మీరు చేసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అని చెప్పేసానంటే గనక చదివేటప్పుడే ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు ప్రిపేర్ నోట్స్. అది ఎలాంటిది? షార్ట్ నోట్స్ అండి. షార్ట్ నోట్స్ అంటే చాలా షార్ట్ అండ్ స్వీట్ గా ఉండాలి. ఎలాగని చెప్పేసానంటే గనక అందులో మనకి డెఫినిషన్ ఇంకా బుక్ లో ఉన్నట్టు దింపేయకూడదండి. బుక్ లో ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాస్తే ఇంకో కొత్త బుక్ క్రియేట్ చేసినట్టే ఉంటది. కొత్త బుక్ ఎప్పుడు కూడా క్రియేట్ చేయకూడదు. ఉన్న బుక్ ని షార్టెన్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మీ మొత్తం బుక్ 200 పేజీలు ఉందంటే షార్ట్ నోట్స్ 20 పేజీల్లో రావాలండి. అంత 10% ఆఫ్ ది పేజెస్ లో మనం ఇక్కడ టోటల్ పాయింట్స్ అన్నిటిని కవర్ అయ్యేలాగా మనం రాసుకోవాలి. మనం సిద్ధం అవ్వాల్సింది దేనికంటే కనుక డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చిన ఆన్సర్ చేయాలి, ప్రాక్టికల్ క్వశ్చన్ ఇచ్చిన ఆన్సర్ చేయాలి, డిఫరెన్సెస్ ఇచ్చిన ఆన్సర్ చేయాలి. అలా ఆన్సర్ చేయాలంటే కనుక మనం షార్ట్ నోట్స్ అనేవి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాడు, ఏం కావాలి మనకి? ప్రొవిజన్ కావాలి, మనకి సైడ్ హెడ్డింగ్స్ కావాలి. సో కాబట్టి ఫస్ట్ సైడ్ హెడ్డింగ్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే. సైడ్ హెడ్డింగ్స్ రాసుకోవాలి షార్ట్ నోట్స్ లో. తర్వాత మనం టెర్మినాలజీ అనుకుంటున్నాం కాబట్టి కీ ఎలిమెంట్స్ ఈ కీ ఎలిమెంట్స్ అనేవి మిస్ అవ్వకూడదండి. అంటే దట్ ఈస్ టెర్మినాలజీ అనేది ఎక్కడా కూడా మిస్ అవ్వకూడదు. ఓకే. అంటే ఒక డెఫినేషన్ చదివామంటే అందులో కీ ఎలిమెంట్స్ ఏంటి అనేవి ఖచ్చితంగా మనకి తెలిసిపోతాయి. అంటే ఇవి ఖచ్చితంగా పడాలి అని చెప్పేసని. అలా ఈ కీ ఎలిమెంట్స్ అనేవి టెర్మినాలజీ ఫస్ట్ ఒక చోట రాసుకోండి. తర్వాత ఈ సైడ్ హెడ్డింగ్స్ అనేవి ఒక చోట రాసుకోండి. షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే కనుక తర్వాత ఇంకా కేస్ లాస్, టాపిక్ దాని కేసుల తర్వాత సెక్షన్స్. ఈ సెక్షన్స్ ఎలాగంటే కనుక బైఫర్కేషన్ రాసుకోవాలండి. సెక్షన్స్ అన్ని కూడా ఒక పర్టికులర్ యూనిట్ ఉందనుకోండి, యూనిట్ లో మొత్తానికి స్టార్టింగ్ సెక్షన్, ఆ యూనిట్ లో కవర్ అయిన ఎండింగ్ సెక్షన్. అంటే ఈ సెక్షన్ నుంచి ఈ సెక్షన్ వరకు మనకి ఈ పర్టికులర్ యూనిట్ లోకి వస్తుంది. సో కన్సిడరేషన్ చూసుకుంటే ఈ సెక్షన్ నుంచి ఈ సెక్షన్ వరకు ఉంటుంది. లేకపోతే యూనిట్ వైజ్ గా ఈ యూనిట్ లో కవర్ అయిన సెక్షన్స్, ఇవన్నీ కూడా యూనిట్ లో కవర్ అయిన సెక్షన్స్ అని చెప్పేసి మీరు షార్ట్ నోట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోండి అమ్మా. ఇంకా చెప్పాలంటే గనక మీకు ఆల్రెడీ నేను ఏం చేశానంటే గనక కొంత ఇంత ఎలాబరేట్ గా కాకపోయినా కొంత షార్ట్ నోట్స్ నేనే ప్రిపేర్ చేసి ఇచ్చానండి. ప్రతి చాప్టర్ కి, ప్రతి యూనిట్ కి లాస్ట్ లో మీకు చాప్టర్ ఎండ్ అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే షార్ట్ నోట్స్ స్టార్ట్ అవుతుందమ్మా. షార్ట్ నోట్స్ స్టార్ట్ అయిన తర్వాత షార్ట్ నోట్స్ కూడా ఎండ్ అయిపోయిన తర్వాత మీకు ఏమొస్తుందంటే ఈ బిట్స్ అనేవి వస్తాయి. అలా నేను మీకు మెటీరియల్ అనేది ప్రిపేర్ చేసి ఇచ్చానండి. ఓకే. మీరు మెటీరియల్ లోనే మీరు చూసుకుంటే కనుక మనకి టోటల్ గా ఫస్ట్ అంతా కూడా థియరీ ఉంటది. ఆ తర్వాత ఆ చాప్టర్ కి సంబంధించిన షార్ట్ నోట్స్ ఉంటదండి. ఆ షార్ట్ నోట్స్ లోనే నేను ఇంపార్టెంట్ కేస్ లాస్, ఇంపార్టెంట్ సెక్షన్స్, తర్వాత అందులోని ఇంపార్టెంట్ కీ ఎలిమెంట్స్, కీ వర్డ్స్ కింద నేను బైఫర్కేట్ చేసేసి ఇచ్చేసాను. కానీ దీని మీద ఆధారపడద్దు. ఓకే. దయచేసి దీని మీద ఆధారపడద్దు. ఏంటంటే మీరు సొంతంగా చదివి మీరు సొంతంగా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, ఇంకా చిరస్మరణీయంగా గుర్తుండిపోతుంది అనమాట. మీరు ఎగ్జామ్ కి వెళ్ళేంత వరకు కూడా మీ ఓన్ మెటీరియల్ మీరు రెడీ చేసుకుంటే కనుక ఆటోమేటిక్ గా గుర్తుండిపోతుంది. అందుకోసమని నేను ఆల్రెడీ ఇచ్చిన మెటీరియల్ లో దాన్ని ఎవరు కూడా దీని మీద ఆధారపడద్దు. మీరు సొంతంగా ప్రిపేర్ చేసుకోండి. సొంతంగా ప్రిపేర్ చేసుకుంటేనే తర్వాత మనకు కావాల్సినట్టు ఆన్సర్ చేయాలంటే ఇవన్నీ కూడా గుర్తుంటాయండి. ఓకే. మీ సొంతంగా మీ చేత్తో అది మీ సిస్టమ్ లో కూడా కాపీ పేస్టులు చేయొద్దు. డైరెక్ట్ గా మీ స్వతహస్తాలతో ఏం చేయాలి? రాయాలండి. మీరు ఈ షార్ట్ నోట్స్ అనేవి మీ సొంత హ్యాండ్స్ తో రాయండి. రాస్తేనే మీకు అర్థమవుతుంది. మీరు ఒకసారి బ్రెయిన్ లో కూడా ఆ పాయింట్స్ అన్ని కూడా రిజిస్టర్ అవుతాయి. కీ ఎలిమెంట్స్, టెర్మినాలజీ మాత్రం రిజిస్టర్ అయిపోవాలండి బ్రెయిన్ లోని. ఓకే. ఇవన్నీ కూడా ఎందులో ఉంటాయంటే కీ ఎలిమెంట్స్ అన్ని కూడా డెఫినేషన్ లో ఉన్న ఆస్పెక్ట్స్ అన్ని కూడా మీకు గుర్తుండిపోతాయి. అలా గుర్తుండిపోయేలా మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా. ఓకే. రైట్. సో this is with respect to the preparation and presentation of your business laws paper. ఓకే. అండ్ ఇప్పుడు మనం ఎగ్జామ్ లో ఆన్సర్ రాయడం ఎలాగా అనేది ఒక చిన్నది చూద్దాం. ఎగ్జామ్ లో ఎప్పుడు కూడా క్వశ్చన్స్ రాసేటప్పుడు చిన్న టిప్స్ అండి. ఇవేమి ఇదేం కాదు కానీ జస్ట్ చిన్న టిప్స్. క్వశ్చన్ నెంబర్ అనేది మీరు సెంటర్ లోని ఒక అలవాటు చేసుకోండి. సెంటర్ లోని 1A అని ఉన్నది అనుకోండి, 1A, అప్పుడు 1A
అండ్ ఇక్కడ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు ఒక కాలం ఇస్తాడు చూసారా, ఆ కాలం లో కూడా 1A. 2 చోట్ల మీరు నెంబర్ అనేది రాయడం అలవాటు చేసుకోండి. 2 చోట్ల కూడా నెంబర్ రాయడం అనేది అలవాటు చేసుకోండి. ఓకే. రెండోది, ఇక్కడ ఎక్కడ కూడా ఇన్ బిట్వీన్ లో 1A లో 1, 2, 3 అని ఇచ్చాడు అనుకోండి, వాటి సీక్వెన్స్ అనేది మార్చకండి. ఓకే. ఈ 1A లో 1, 2, 3 అని ఇచ్చాడు అనుకోండి, వాటి సీక్వెన్స్ అనేది మార్చొద్దు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ 1A లో 1 ఇస్తే 1, 2 ఇస్తే 2, 3 ఇస్తే 3 వరుసగా అదే ఆర్డర్ లో మనం మెన్షన్ చేసుకుంటూ వెళ్ళండి. ఆర్డర్ అనేది జనరల్ గా మార్చడానికి ట్రై చేయొద్దు. ఓకే. ఇప్పుడు ఒక 2 క్వశ్చన్ లో 2 పార్ట్స్ ఉన్నాయంటే కనుక 2 పార్ట్స్ కూడా సెపరేట్ గా ఐడెంటిఫై అయ్యేలాగా వాటి ఆన్సర్స్ అనేవి మీరు రాసుకుంటూ రావాలమ్మా. ఓకే. what is contingent contract and what are the types of contingent contracts covered under the Indian Contract Act అన్నాడు అనుకోండి, కాంటింజెంట్ కాంట్రాక్ట్ అంటే రాయాలి, అది సెపరేట్ గా ఉండాలి. తర్వాత అందులో నెక్స్ట్ ఏమంటాడు, వాట్ ఆర్ ద టైప్స్, దానికి మళ్ళీ హెడ్డింగ్ పెట్టి ఆ టైప్స్ అనేవి సెపరేట్ గా రాయాలి. ఎందుకు అని చెప్పేసానంటే మనకి స్టెప్ వైజ్ మార్కింగ్ అనేది ఉంటదమ్మా ఎగ్జామ్ లోని. ఈ స్టెప్ వైజ్ మార్కింగ్ అన్నప్పుడు క్వశ్చన్ ని 2 పార్ట్స్ కింద చేసినప్పుడు, ఇప్పుడు 4 మార్క్స్ కు క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, దీన్ని 1 మార్క్ ఇస్తాడు, దీన్ని 3 మార్క్స్ అనేది డివైడ్ చేస్తాడు. అది ఇంటర్నల్ స్ట్రక్చర్ అండి. అది ఎలా బైఫర్కేట్ చేస్తాడు అనేది ప్రతి క్వశ్చన్ కి ఒకలా ఉండదు. అప్పుడు మీరు ఇది రాయకుండా డైరెక్ట్ గా టైప్స్ ఆఫ్ కాంటింజెంట్ కాంట్రాక్ట్ అని స్టార్ట్ చేస్తారు అనుకోండి, అప్పుడు ఈ 1 మార్క్ మిస్ అయిపోద్ది అనమాట మీకు. సో అప్పుడు మీరు ఎంత బాగా టైప్స్ ఆఫ్ ది కాంటింజెంట్ కాంట్రాక్ట్ రాసినా మీకు మాక్సిమం రాగలిగింది ఎంత 3. థియరీ కాబట్టి ఖచ్చితంగా ఎంత వేస్తాడు, ఒక 2 వేస్తాడండి మీరు ఎంత బాగా రాసినా సరే. సో అందుకని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ని, క్వశ్చన్ లో అడిగిన ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ని మనం ఆన్సర్ చేసామా లేదా అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే. అండ్ తర్వాత క్వశ్చన్ లో అడిగిన ఏ పార్ట్ ని మనం వదలకూడదండి. అడిగిన ప్రతి పార్ట్ ని మనం ఆన్సర్ చేయాలి. అది ప్రతి ఆన్సర్ కవర్ అయిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ అండి. అండ్ ఇంకొక విషయం, మీకు 100 మార్క్స్ మీరు అటెంప్ట్ చేయాలి మొత్తం. అంటే ఇప్పుడు మనకి ఈ పేపర్ 60 మార్క్స్ కనుకోండి, 60 మార్క్స్ పూర్తిగా మీరు ఏం చేయాలి, ఆన్సర్ చేయాలండి. 60 మార్క్స్ కి ఆన్సర్ చేయకుండా అస్సలు బయటకు రావద్దు. ఓకే. అంటే పోనీ ఇదేం కాదు, 60 మార్క్స్ అని కాదు, 100 మార్క్స్ అంటే 100 మార్క్స్ కి ఈ సబ్జెక్ట్ అని కాదండి, ఏ సబ్జెక్ట్ అయినా సరే 100 మార్క్స్ కి అటెంప్ట్ చేయకుండా మీరు ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు రాకూడదనే కృత నిశ్చయంతో వెళ్ళాలి. ఎందుకంటే సింపుల్ గా మీరు 60 మార్కులకి అటెంప్ట్ చేశారు అనుకోండి, అందులోంచి 40 రావాలి, 50 రావాలి అని చెప్పేసానంటే దిస్ ఇస్ నాట్ యువర్ 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్. ఓకే. మీరు అడుగుతున్న పర్సంటేజ్ ఎంతండి, 60 రాసి 40 అడుగుతున్నారు అంటే ఇంచుమించు 70% యాక్యురసీతో మీరు అడుగుతున్నారు. సో అంటే 70% యాక్యురసీతో మార్క్స్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే. సో కాబట్టి ఏం చేయాలి, 100 మార్క్స్ అటెంప్ట్ చేస్తే మీరు 60 అనేది ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటది. సో అండ్ మనకి ఇచ్చిన 3 అవర్స్ ఫుల్లీ యూటిలైజ్ చేసుకునేలాగా మనం చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి ఒకటి. అండ్ ఎక్కడ కూడా కొట్టివేతలు తక్కువ ఉండేలా చూసుకోండి అమ్మా. ఇష్టం వచ్చినట్టు కొట్టేసి గీతలు గీసేసి చేయొద్దు, కొంచెం నీట్ గా ఉండేలా చూసుకోండి. ఓకే. సో వీలైనంత వరకు కొట్టివేతలు అనేవి లేకుండా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అమ్మా. రైట్. సో దిస్ ఇస్ with respect to the presentation of the question paper business laws. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ అలా షార్ట్ నోట్స్ మనం ఎంత నీట్ గా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకున్నామో అదే ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది. మనం షార్ట్ నోట్స్ మనం రాసుకోవాలి, మనం స్వహస్తాలతో రాసుకుంటే ఖచ్చితంగా బిజినెస్ క్లాస్ థియరీ పేపర్ అండి. థియరీ పేపర్ అంత ఈజీగా ఆన్సర్ చేయడం అనేది కష్టం. అది కష్టం అని మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఈ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయడం ద్వారా టెర్మినాలజీని కంపల్సరీ మనం ఇస్తాము. తర్వాత సైడ్ హెడ్డింగ్స్ ఎక్కడా కూడా మర్చిపోకుండా ఇస్తాము. అలాగే ఎక్కడ కూడా మనకి వీలైనంత వరకు కేస్ లాస్ మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాము. అలా మొత్తం అన్నిటికీ కూడా ఎలా ఒక ఆల్రెడీ ఒక స్ట్రక్చర్ లో మనం ఆన్సర్ ఎలా చేద్దాం అని చెప్పేసి పెట్టుకున్నాం కాబట్టి వాటికి కావాల్సిన ఇన్పుట్స్ అన్నిటినీ కూడా మనం ఈ షార్ట్ నోట్స్ ద్వారా సంపాదించుకునే ప్రయత్నం అనేది చేస్తామమ్మా. సో షార్ట్ నోట్స్ ప్రిపరేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదంతా ఎవరు చేయాలంటే మీ చేతులతో మీ మీద ఆధారపడి ఉంది. నేను ఇవ్వాల్సిన షార్ట్ నోట్స్ ఆల్రెడీ మీకు మెటీరియల్ లోనే చాప్టర్ కి యూనిట్ కి లాస్ట్ లో ఉంటదండి. కానీ అది నేను ప్రిపేర్ చేసింది. కానీ మీరు ప్రిపేర్ చేసుకుని సొంతంగానే అప్పుడు దాని మీద ఆధారపడండి. ఓకే. దట్ ఈస్ వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్.